హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్. నేను మీ సోపు. భారీ వర్షాలు 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలోని చాలా వార్డులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అవడంతో అధికారులు నిన్న శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు రాత్రి పగలు కష్టపడి ఇక్కడ ఏదైతే వాటర్ స్టోరేజ్ లేకుండా పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపుగా 31, 32, 5 వార్డులకు సంబంధించి ఏదైతే ఎప్పటి నుంచో ఉన్న సమస్య, గత 50 సంవత్సరాలకు పైగా ఉన్న ఒక సమస్యను అయితే ఈ రోజు క్లియర్ చేశారని చెప్పాలి. చిన్న తోటలు కావడంతో ఈ ఏలూరు కాలువలో వాటర్ కలిసే ఈ మార్గం నిండిపోవడంతో ఎప్పుడు ఈ వార్డులు జలమయమవుతున్నాయి. అయితే ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి, ఎక్కడెక్కడ పరిష్కరించారు అనేది కమిషనర్ మురళీకృష్ణ గారిని అడుగు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎక్కడ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి మున్సిపాలిటీకి సంబంధించి? సార్, మనకి కడకట్ల రైల్వే గేట్ నుంచి అవుట్ ఫాల్ట్ అయిన గోదావరి కెనాల్కి ఉండేదండి. ఇది ఎంకరేజ్మెంట్ అవ్వడం మూలంగా కెనాల్ విడితే తగ్గిపోయి వచ్చిన వాటర్ వెంటనే పోవట్లేదండి. దానికి కారణం కూడా ఉందండి, అడుగున్నర తోరలో చివర్లండి. ఈ అడుగున్నర తోర కూడా వాటర్ సరిగా లాగకపోవడం వల్ల డిశ్చార్జ్ అనేది తగ్గిపోయిందండి. అందువల్ల ఇమీడియట్ గా ఎత్తుపాత మీటర్ పైపులు తెచ్చామండి. ఈ అడుగున్నర పైపులు తెచ్చి మీటర్ పైపులు ఇప్పుడు వేస్తున్నామండి. ట్రైన్స్ పెట్టామండి, జేసీబీ పెట్టామండి. నిన్న ఉదయం నుంచి ఇప్పటి వరకు పని చేస్తున్నాం. మా డిఈ గారు, మా ఎంఈటీసీ ఏఈ గారు అందరూ ఇక్కడే పని చేస్తున్నామండి. కొంత ఎంకరేజ్మెంట్ లో వాళ్ళకి రిక్వెస్ట్ చేసి ప్రైవేట్ సైట్ లో కూడా కొంత దారి చేసుకుని అడుగున్నర వెడల్పున్న డ్రైన్ 4 అడుగులు వెడల్పు చేశామండి. వాటర్ అయితే చాలా ఎక్కువ అవుతుందండి. రాత్రికి చాలా వరకు అన్ని ఏరియాలో క్లియర్ అయిపోతుందండి. ఇది 31, 32, 33, 5వ వార్డు, 26, 28, 27 అండి. ఈ వార్డుల వాటర్ అంతా ఇలాగే పోతుందండి. శాశ్వత పరిష్కారం ఉంటుంది. శాశ్వత పరిష్కారం అంటే ఇది గోదావరి కెనాల్కి వెళ్తుంది కాబట్టి మేము టెంపరీగా చేయాలండి. శాశ్వత పరిష్కారంగా ఎమ్మెల్యే గారు చెప్పిందంటే ఎలాంటి రైల్వే ట్రాక్ నుంచి అవుట్ ఫాల్ టైం పెట్టమని అన్నారండి. దీనికోసం కొంచెం 4-5 కోట్లు ఖర్చు అవుతుందండి. పెట్టడానికి కూడా రెడీగా ఉన్నారు. గవర్నమెంట్ నుంచి ఏదైనా గ్రాంట్ అడుగుదామని చెప్పి అన్నారు. ప్రపోజల్ తయారు చేయమన్నారు. ప్రపోజల్ తయారు చేసి కలెక్టర్ గారు కూడా పెట్టడం జరిగిందండి. శాశ్వత పరిష్కారం అయితే రైల్వే ట్రాక్ నుంచి డైరెక్ట్ గా పంపించడం అది. ఇది టెంపరీ రెయిన్ వాటర్ గోదావరి కెనాల్ కలుస్తుందండి. రెయిన్ అయితే పర్వాలేదు. ఊర్లో వాటర్ వచ్చినప్పటికీ మేము పంపింగ్ సిస్టమ్ కూడా పెట్టాలని ఇక్కడ ప్లాన్ చేస్తున్నామండి. మనకి ఇమీడియట్ గా ఎస్టిమేట్లు వేసి తయారు చేసి ఎమ్మెల్యే గారి ముందు పెట్టి దాన్ని సాల్వ్ చేస్తామండి. ఇది కాకుండా ముద్రూరుపాడులో డ్రైనేజ్ పెంటపాడు దగ్గర పైప్ కలవట్లన్నీ బాగా అప్లై అయిపోయి నీళ్లు లాగలేదండి. అది కూడా నిన్న ఈ రోజు పొడి చేసి వాటర్ అంతా డిస్చార్జ్ చేసామండి. దాని మూలంగా 14, 17 వార్డుల వాటర్ అంతా డిశ్చార్జ్ బాగా క్లియర్ అయిందండి. అలాగే మనకి 12వ వార్డు బాగ్యసం దాటి 20, 21 కూడా పంట బోధ అంతా క్లియర్ చేసామండి. 13వ వార్డు శివాలయం దగ్గర కూడా మీరు చెప్పినట్టు 25 సంవత్సరాల నుంచి ఆక్యుపై చేసి చెరువులో కృష్ణుడి చెరువు ఉందండి. ఆ చెరువు నుంచి నీళ్ళు బయటకు పోవట్లేదండి. ఈ రోజు EX70 పెట్టి అంతా క్లియర్ చేసామండి. వెడల్పు 2 అడుగుల టైం ని 10 అడుగులు వెడల్పు చేసామండి. అక్కడ కూడా వాటర్ చాలా ఫాస్ట్ గా వెళ్తుందండి. ఇదే కాకుండా రైల్వే ప్రాపర్టీలో మనకి కొంత డైన్ ఉంది. అది మాన్యువల్ గా చేయాలని మిషన్ పంపించట్లేదు. అది మాన్యువల్ గా మ్యాన్ పవర్ పెట్టి చేస్తున్నామండి. ఎక్కడ కూడా వాటర్ స్టాగ్నేషన్ ఉందా మన కంట్రోల్ రూమ్ పెట్టామండి. 24/7 3 షిఫ్ట్ల ద్వారా పనిచేస్తున్నారండి. 3 ఆపరేటర్లు పెట్టామండి. 08818 224188 ల్యాండ్ లైన్ నెంబర్ అండి. ఎవరు ఎక్కడ ప్రాబ్లం ఉందని కంప్లైంట్ పెట్టినా కానీ మనం వెంటనే అటెండ్ అవుతామండి. మా ఇంజనీర్లు, శానిటరీ సిబ్బంది అందరూ నిన్నటి నుంచి ఫీల్డ్ లోనే ఉన్నామండి. వర్షం పడుతున్నాయి కానీ అందరూ రెయిన్ కోట్లు కూడా వేసుకుని పనిచేస్తున్నారండి. సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటారు? శానిటరీ సంబంధించి అది చిన్న కాలువలన్నీ ఇప్పుడు యాక్చువల్ గా వర్షం పడినప్పుడు కాలువలన్నీ ఆ సెల్ఫ్ క్లీనింగ్ లో క్లియర్ అయిపోలండి. పాత మురికి బురద అంతా కూడా ఈ వర్షం పడినప్పుడు క్లియర్ అవుతుందండి. కొంత సబ్మర్జెస్ అయినాయి కానీ క్లీన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఈ చిన్న కాలువలన్నీ వాళ్ళు క్లీన్ చేస్తున్నారు ఎప్పటికప్పుడు అండి. మాకు మేజర్ అవుట్ ఫాల్ లో ఇంజనీర్ సిబ్బంది పనిచేస్తున్నారండి. రిమైనింగ్ ఏరియా అంతా శానిటరీ సిబ్బంది పనిచేస్తున్నారండి. వాళ్ళతో పాటు మా యూనిట్స్ కూడా ఉండి 24 hours పనిచేస్తున్నారండి. ప్లస్ మాకు 3 షిఫ్ట్లో ఆఫీస్ స్టాఫ్ ను కూడా వేయమని నిన్న ఎమ్మెల్యే గారు చెప్పారండి. ఆఫీస్ స్టాఫ్ ను కూడా ఒక 10 మంది టీంలను ఏర్పాటు చేసి 3 టీంలు ఏర్పాటు చేస్తామండి. ఇప్పుడు ఎమర్జెన్సీ టీం అంతా మేము ఫీల్డ్ లో ఉంటామండి. సో ఆఫీసులో ఎవరు ఉండొద్దు, అందరూ ఫీల్డ్ లో ఉండండి అని చెప్పి సార్ చెప్పారు. మొత్తం 30 సచివాలయం స్టాఫ్ అందరికీ మేము ఎలక్ట్ చేశాము. ఎవరు ఈవినింగ్ డ్యూటీ అయిపోయినా కానీ ఇంటికి పోవడానికి లేదంటే హెడ్ క్వార్టర్స్ లో రెడీగా ఉండాలి. మనకి ఎవరైనా ఎమర్జెన్సీ వచ్చిందంటే అందరూ ఒక 5 minutes లో రీచ్ అయినట్టు ఉండాలని ఏర్పాట్లు చేసుకున్నామండి. థ్యాంక్ యూ సార్. అది కమిషనర్ మురళీకృష్ణ గారు చెప్తున్నది. ఆ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేసిన వీటికి సంబంధించి 221488 నెంబర్ 224188 కూడా కాల్ చేస్తే మీ సమస్యలు శానిటేషన్ కావచ్చు, ఇతర మున్సిపాలిటీ అవసరాలకు సంబంధించి ఆ నెంబర్ కాల్ చేసిన 5 నిమిషాల్లోనే సిబ్బంది రెడీగా ఉంటారని, 24 గంటలు 3 షిఫ్ట్లుగా పనులు చేస్తున్నామని, ఎవరు సెలవులు కూడా పెట్టకుండా పనిచేసేలాగే పనిచేస్తున్నామని చెప్తున్నాం. చూస్తూనే ఉండండి ఆర్కే కమ్యూనికేషన్.